మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గట్లు తెలుసు కదా, ఈయన గట్టు వదిలేసి ఇంకొక 4 ఫీట్ల ముందుకు పోయి రోజు అదే పని. ఒక సంవత్సరం ఎంత సంపాదిస్తాడండి? అర్ధ ఎకరం సంపాదిస్తాడు. మరి అది కష్టపడి సంపాదించాడా? కష్టం పడ్డాడు, కానీ చెడు మార్గం అది. అన్యాయంగా కబ్జా పెట్టడం, దట్ ఈస్ ట్రెస్ పాసింగ్ ఇన్ టు ది ల్యాండ్ ఆఫ్ నైబర్. మరి ఇవన్నీ ఇంకా కొట్లాడుకుంటే అయితేగా సరే, కోర్టు కేసు వేసుకుంటారు, అది ఎప్పటికీ ఉండనే ఉంటుంది. లాయర్ గారిని అప్రోచ్ అవుతారు. సరే, ఇలాంటి స్టూడెంట్స్ సలహా కూడా తీసుకుంటారు. నువ్వు లా చదువుతున్నావు కదా, మరి ఇట్లా నేను కబ్జా పెట్టుకున్నా వస్తుందా నాకు అంటే మీరేమంటారు? 12 ఏళ్ళు నువ్వు ఉన్నావంటే వస్తుందండి. 12 ఏళ్ళు అదే నడుస్తుంది, వస్తుందా? మరి రాదు. సో ఎనీథింగ్ హ్యాస్ టు బి అచీవ్డ్ త్రూ లీగల్ యాక్ట్. కొన్ని న్యాయబద్ధమైన మార్గాలు ఉంటాయి, ఆ మార్గాల ద్వారానే మనం చేసుకుంటాం. సో ఇప్పుడు ఏమంటారు, ఇంకా భార్యాభర్తల విషయాలకు వస్తే ఆ విప్పికాయ రాసించిన అయిపోయింది పో అంటాడు పెద్ద మనుషులు. అయిపోయినట్టేనా? నువ్వు అప్పుడు ఇచ్చినావు పోయినావు, అయిపోయింది, నాకు దానం ఇచ్చినావు. ఆ సిగరెట్ కాగితం సిగరెట్ తాగేటప్పుడు రాసి అదే కార్డు మీద రాసి ఇచ్చినావు నాకు, అది చెల్లుతుంది అంటే చెల్లదు. సరే, ఇవన్నీ అట్లా రుబాబు చేసి ఆ కేసు కానీ అదొకటి ఆస్తి కానీ తన హక్కును సాధించుకుందామంటే కాదు. మరి దానికి ఏంటి ప్రత్యామ్నాయం అంటే, మనకు లీగల్ సర్వీసెస్ అథారిటీలో ఇప్పుడు ఒకవేళ సివిల్ తగాదాలు అయితే ఇరుపక్షాలు సరే నువ్వు అంటున్నావు కదా, నీది అంటున్నావు కదా, సరే నీకు సగం ఇస్తాను, నాకు దానం ఇచ్చినట్టు అనుకో, గుప్త దానం అంటాడు ఈయన అనేసి ఒప్పందం రాసుకుంటారు. ఇట్ ఈస్ ఎన్ఫోర్సబుల్. అప్పుడు ఎవరు ఇద్దరు తెచ్చినట్టు. ఆయన 10 ఏళ్ళు 12 ఏళ్ళు కష్టపడి పొద్దున్న 4 గంటలకు పోయి అది తీసుకొని వరం దక్కింది కూడా అలా సగం వచ్చింది. సరే, మొత్తం కాకుండా నాకు సగం వచ్చిందని ఈయనకు సంతోషమే, ఆయనకు సంతోషమే. ఒక మ్యూచువల్ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యి దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ అవార్డ్. దట్ ఈస్ సిమిలర్ టు డిగ్రీ. కోర్టు పాస్ చేసినంత పవర్ ఉంటుందా అవార్డుకి, కోర్టు డిగ్రీకి ఎంత పవర్ ఉంటుందో ఆ అవార్డు కూడా ఉంటుంది. మళ్ళీ ఇందులో ఇంకోటి ఏంటంటే, దానిపైన ఇంకా నేను మళ్ళీ అప్పీల్ పోతా అని ఇంకో అలా కొడుకు వచ్చాడు. తర్వాత వచ్చిన తర్వాత మరి అటెంట్ ఇచ్చిన దానం అది కాదు, నేను దాన్ని అప్పీల్ పోతా అంటే ఉంటుందా? ఉండదు. ఆయన మనస్ఫూర్తిగా ఇచ్చిండు. సరే, ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ కేసు ఉందాం అనుకుందాం ఆ విషయంలో, కోర్ట్ ఫీజు ఏదైనా కడితే కూడా దే విల్ గెట్ దట్ కోర్ట్ ఫీ బ్యాక్ యాజ్ రిఫండ్. దాని కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఇలాంటి వెసులుబాటు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. ఇన్స్టాంట్గా 2 minutesలో మ్యాగీ వస్తుంది కదా, యాడ్ వస్తుంది. సరే, మరి మనము వంట చేయాలంటే ఎంత టైం పడుతుంది? మినిమం 2 గంటలు పడుతుంది. పొద్దున్న లేవాలి, ఆ కూరగాయలు కడగాలి, తరగాలి, సరే ఇక్కడ టీవీ చూసుకుంటూ అక్కడ అవన్నీ చూసుకుంటూ చేస్తారు. దానికి ఒక ప్రాసెస్ 2 hours పడుతుంది. మరి ఇన్స్టాంట్ రెమెడీ ఏంటి? మ్యాగీ. అదేవిధంగా ఇన్స్టాంట్ రెమెడీ ఫర్ గెయినింగ్ యువర్ రైట్స్ యువర్ అండ్ అటైనింగ్ పీస్ ఏంటంటే లోక్ అదాలత్ సర్వీసెస్. నాలుగు సవాల్ ఇచ్చిన మీడియేషన్ ఉంది, అందులో కన్సిలియేషన్ ఉంది. దీస్ ఆర్ ది 3 alternate రెమెడీస్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ బై ది లా. సో మనకు ఈ రెగ్యులర్ ప్రొసీజర్ కాకుండా ఇన్స్టాంట్ రెమెడీ ఇద్దరి సహకారంతో క్రిమినల్ మ్యాటర్స్లో సరే ఏదో కొట్టిండు, ఆ శనికా విషయంలో తప్పైందని ఒప్పుకున్నాడు, కాలు మొక్కిండు 10 మందిలా, సరే ఒప్పుకున్నాడు కదా అనేసి నేను ఆ కేసు విత్డ్రా చేసుకుంటా అంటాడు. దట్ ఈస్ లీగల్లీ అడ్మిసిబుల్, కాంపౌండబుల్ అఫెన్స్ కాబట్టి ఇట్స్ లీగల్లీ అడ్మిసిబుల్. అండ్ సివిల్ కేసెస్ మనకి ఎట్ ఎనీ స్టేజ్, ఇంకా ఎంపీఓ యాక్ట్ కేసెస్ అయితే మనము ఈవెన్ హైకోర్టు లెవెల్లో సుప్రీంకోర్టు లెవెల్లో కూడా వీఆర్ గెటింగ్ కాంప్రమైజ్ సెటిల్ దట్ మ్యాటర్ ఇన్ ది లోక్ అదాలత్. సో ఆ విధంగా ఇప్పుడు ఆ ఉద్దేశంతో మనకి ఇప్పుడు నల్గొండలో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అరౌండ్ 13,000 కేసెస్. ఇట్లాంటివి మనం రాజీ పడదగిన కేసులు 13,000 కేసులు ఉన్నాయి. ఈ 13,000 కేసులు మేము అందరం జడ్జెస్ కలిసి చేయాలన్నా కూడా 3 సంవత్సరాలు పడుతుంది, మా టర్మ్ అయిపోతుంది. మరి ఇవన్నీ లాస్ట్ టైం ఎన్ని చేసాం మనము? కంటిన్యూగా 1.5 year నుంచి చేసుకుంటూ వస్తున్నాం. 17,000 to 20,000 కేసెస్ పర్ లోక్ అదాలత్. నేషనల్ లోక్ అదాలత్కి కన్సిస్టెంట్గా ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఒక 15 years తర్వాత మనం వీ హ్యావ్ అచీవ్డ్ 4th ర్యాంక్. తర్వాత ఇప్పుడు మనం 10th ర్యాంక్ వచ్చాం, 13th ర్యాంక్. సో నల్గొండ ప్రజలకి ఎలా జీవించాలి, జీవించదు, లీవ్ అండ్ గెట్ లీవ్ పాలసీ బాగా తెలుసు. మన నల్గొండకి ఇనిషియేషన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ఎనెక్ట్ అయినప్పుడు మన నల్గొండనే టాప్. ఇట్ వాస్ 3rd.
సో ఆ నల్గొండ కనుక మనం నిలబెట్టుకోవాలి, మరి నిలబెట్టుకొని అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటూ మంచి గుడ్ నెంబర్ ఆఫ్ కేసెస్ సెటిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈ సందర్భంగా 13 జిల్లా వ్యాప్తంగా 13 బెంచ్లని కన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఇలా మీ అందరికీ తెలుసు, ఇంతమంది వక్తలు చెప్పినట్టుగా ఇందులో మోటార్ వాహన చట్టాలకు సంబంధించినవి, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, మరియు బ్యాంక్ రికవరీ, ఫ్రీ లిటిగేషన్ కేసెస్, కేసు కాకముందుకే సెటిల్ చేసుకోవడం, పెట్టి కేసెస్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఇతర కేసులు పరిష్కరించుకోవచ్చు. సో ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని అంటారు కదా, ధర్మో రక్షతి. మనం ధర్మాన్ని కాపాడితే ధర్మమే మనది కాపాడుతుంది. తన కోపమే తన శాంతమే, ఇట్ విల్ హెల్ప్ అస్ ఏ లాట్. మీ అందరికీ స్టోరీ తెలుసు కదా, ఒక లయన్ ఉంటుంది. ఆ లయన్ని ఒక సోల్జర్ కాపాడుతాడు, అది గాయపడినప్పుడు దాన్ని మందు పెట్టి కాపాడుతాడు. సో ఎప్పుడైతే శత్రువులు అతన్ని బందీగా చేసి ఆ లయన్ ఉన్న కేజీలో పడేస్తారు, ఆ లయను ఆ స్మెల్ గుర్తుపెట్టుకుంటుంది 10 years తర్వాత కూడా. తర్వాత అతను ఏం చేయదు. ఎందుకని అందరు ఆశ్చర్యపోతారు. మరి శత్రురాజుల్లో అది ఆకలి మీద ఉన్న పులి, సింహం బోన్లో వదిలినా కూడా అతను బతికాడంటే అతను చాలా డేర్ పర్సన్, మరి ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నాయని అనుకుంటారు. కానీ అందులో ఏంటంటే అతను ఆ సింహాన్ని అప్పుడు కాపాడి వైద్యం చేసి దాని ప్రాణాన్ని నిలబెట్టినందుకు అది కృతజ్ఞతా భావంగా మంచి చేసిన వాళ్ళకి ఎప్పుడు ఎవరు చెడు చేయరు. సో మన సమాజం కూడా అంతే.